టిడ్కో లబ్ధిదారులను రాజకీయాలకు బలి చేయొద్దు. అర్హులందరికీ టిడ్కో గృహాలు ఇవ్వాలి. సిపిఎం పార్టీ ప్రజా అధ్యయన యాత్రలో భాగంగా ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మోడంపల్లి పొహారం దగ్గర 7 ఏళ్ల క్రితం నిర్మించిన టిడ్కో ఇళ్లను సిపిఎం బృందం ఈరోజు సందర్శించడం జరిగింది. టిడ్కో ఇళ్లకు మౌలిక సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి నరసింహులు, డి శ్రీనివాసులు, డివిఎన్ మూర్తి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ గిద్దలూరు కమిటీ సభ్యుల్ని ఈరోజు సిపిఎం పార్టీ అధ్యయన యాత్రలో భాగంగా టిడ్కో ఇల్లు సందర్శించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల గురించి ఊసే మర్చిపోయింది. ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వస్తున్న టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రచారం చేసింది. కానీ నిన్న బడ్జెట్ చూసుకున్నట్టయితే టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు దాదాపు 120-130 మున్సిపాలిటీలు టిడ్కో ఇళ్లు ప్రారంభించారు. మన జిల్లాలో దాదాపు ఉమ్మడి జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో కూడా ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రారంభించారు. గిద్దలూరులో 1200 మందికి పైచిలకు టిడ్కో ఇళ్లకు సంబంధించింది కూడా కేటాయించారు. కానీ టిడ్కో ఇళ్లకు పూర్తికి సంబంధించి అసంపూర్తిగా ఆగిపోయింది. ఊరగోలు నిర్మాణాలు చేశారు తప్ప దానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలు కూడా చూపించలేదు. ఇవాళ టిడ్కో ఇళ్లలో ఎవరికైతే పేర్లు వచ్చాయో గత జగనన్న కాలనీలో కూడా వాళ్ళకు స్థలం రాక ఇబ్బంది పడతా ఉన్నారు. రెండోది ఈఎంఐలు కూడా కట్ అవుతా ఉన్నాయి. వాళ్ళ వృద్ధులు, వికలాంగులు ఈ ఇళ్లలో ఏదైతే టిడ్కో ఇళ్లలో శాంక్షన్ అయిందో శాంక్షన్ అయినటువంటి వాళ్ళ వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా మీరు టిడ్కో ఇళ్లలో బాధ్యులు ఉన్నారు కాబట్టి మీకు బ్యాంకు ద్వారా కట్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా బ్యాంకుల నుంచి కూడా కట్ చేసుకుంటా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచించి టిడ్కో ఇళ్లను నిధులు కేటాయించి ఇటును పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం.